నిన్న రాత్రి నేను లైవ్ చేసేటప్పటికి 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు 63వ నంబర్ నిన్న రాత్రి అసలు బాయడం జరిగింది. అందులో సార్ పేరు సయ్యద్ హుసేన్, బయోసైన్స్ సయ్యద్ హుసేన్ సార్. ఈ సార్తో కలిపి 63వ నంబర్ నిన్న దినాన సార్ అసలు బాయడం జరిగింది. సార్ బయోసైన్స్ చెప్పేది, రిటైర్డ్ టీచరు. గుండె నొప్పితోని ఇదైనరు. చాలా బాధాకరం. 63 మంది ఇయాటికి ఇదైనరు. అంతేకాకుండా ఇంకా మన ప్రతి కార్యక్రమంలో మహబూబ్ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ సిటీ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఈయన యాక్సిడెంట్ అయింది. నడుము బొక్క విరిగింది, నడుము యాక్సిడెంట్ విరిగింది. భగవాన్ దేవి హాస్పిటల్లో సార్ ఉన్నాడు, ఇప్పుడు చికిత్స పొందుతుండు. అసలు పరిస్థితి ఇగో ఇది సార్ యొక్క పరిస్థితి ఇట్లున్నది. ఈ విధంగా చాలామంది హాస్పిటల్లో అనారోగ్యంతో ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితులలో చాలామంది ఉన్నారు. ఓసారి దీనికి ఆరోగ్యశ్రీ లేదు. నిన్న ఏదో సిఎస్ పోతే ఏదో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేసిందంట. సరే, ఆరోగ్యశ్రీ లేదు, దీనికి ఏం లేదు. ఓసారి మహబూబ్ సార్తో ఒకసారి మాట్లాడదాము. ఇంకా ఈయన ప్రతి ప్రోగ్రాంలో కూడా మనకు ఎప్పుడంటే ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ ఉంటాడు. ఏంది మధ్యలో వస్తలేడంటే, రాత్రి శ్రీధర్రావు గారు ఏఎస్ఐ గారు ఆయన చెప్పుండే, అరే ఇట్లా ఇరిగింది అని చెప్పిండు. యాక్చువల్గా రేపు పోదాం అనుకుంటున్నా, రేపు వెళ్ళి పరామర్శిద్దాం అనుకుంటున్నా సార్ను. ఇక ఆయన పాపం హెల్త్ బాగాలేని కండిషన్లో ఉన్నది. ఇక ఇట్లా ప్రభుత్వం మొండి వైఖరితోని వీళ్ళు ఏషాలు వేస్తూ ఉన్నారు. ఇక పైసలు వస్తాయో రావో అనే ఉద్దేశంతో ఈరోజు చాలా రంజితోని ఒక్కొక్క రంజితోని ఈ సార్కు మహబూబ్ సార్కు అపోలో హాస్పిటల్ పోతే ఫస్ట్ అడ్వాన్సే 5 లక్షలు కట్టమన్నారంట. మొత్తానికి ₹1,00,000 కట్టి టెస్టులు అవన్నీ చూసుకున్నారంట. అప్పటికే టెస్టులకు దానికి దీనికే 1,00,000 అయినాయంట. ఇక దెబ్బకి అక్కడికి వెళ్ళిపోయి ఓల్డ్ సిటీలో ఒక హాస్పిటల్ తక్కువలో ట్రీట్మెంట్ దొరికే హాస్పిటల్కి పోయిండ్రు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు. సారు మహబూబ్ సార్ ఈరోజు ట్రీట్మెంట్ ఆ దవాఖానలో తీసుకుంటుండు. ఆ పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వం మన ఒత్తిళ్లతోనే ఏదో ఒక కొత్త ఆరోగ్య పథకం కోసమని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి వేసుకున్నారు. కొత్త ఆరోగ్య పథకం, త్వరలో కొత్త ఆరోగ్య పథకం అని వేసుకున్న పరిస్థితి. సరే, అందులో మరి ఏ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుందో ఏందో ఒకసారి మనం చూస్తే, ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఆరోగ్యం మీద ఒకవేళ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తే మాత్రం చాలా ప్రభుత్వ ఉద్యోగులకు కాదు అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు త్వరలో కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి రానుంది. ఈ మేరకు గురువారం మొన్న దినాన గురువారం 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ అంటే ఇవాళ పెడుతుండొచ్చు, రేపు ప్రభుత్వ ప్రధాన రామకృష్ణారావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ ఇతర ఉన్నతాధికారులు ప్రతి ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పాత పథకంలో ఉన్న పలు లోపాలను సవరించి కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్గా దీన్ని వ్యవహరిస్తారు. ఈ పథకం అమలు చేసేందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సిటీ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య సేవలను రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నారు. గాడిదగుడ్డు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సేవలను ఉచితంగా అందించినప్పటికీ అవి నామమాత్రంగా ఉంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగుల కార్డులు ఇది వేరే ఉన్నది ఇదంతా. సరే, మొత్తానికి ఇదైతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర మీరు ఆరోగ్య దీనికోసం మీరు ఆల్రెడీ డబ్బులు వాళ్ళ దగ్గర మీరు వసూలు చేస్తుండ్రు.
డబ్బులు ఆల్రెడీ మీరు దీని జీవో కాపీ కూడా ఉంది మా దగ్గర. జీవో దీని ఒక జీవో కూడా ఇగో ఇక ఆరోగ్యశ్రీ కోసము. ఎందుకంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రెండింటి కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇది వీళ్ళు ఎవరెవరు ఉంటారో వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇన్ ది రెఫరెన్స్ రెడ్ ఐ హ్యావ్ ఇష్యూడ్ ఎప్పుడు 8/10/2023 రోజున ఇది చేసిండ్రు. అప్పటికెళ్ళి ఇది పెండింగ్లో పెట్టి 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 ఇక ఆయన దిగిపోతుండ్రు కదా, ఇక దిగిపోతుండ్రు, అందరు తిరుగుతుండ్రు అని చెప్పేసి ఇక ఇప్పుడు దీని మీద ఒక కదలిక అనేది వచ్చింది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒకవేళ మినిమం అంటే మీరు డబ్బులలో ఆలస్యము అవి జరుగుతున్నాయి, కానీ ఈరోజు మైబల్లి సార్కు యాక్సిడెంట్ అయింది, ఆరోగ్య పథకం లేదు, ఈరోజు పైసలు ఫ్రీగా చేస్తుందని చెప్పి చెప్పుకుంటున్నారు. అక్కడ అపోలోకి పోతే దాదాపు ₹1,00,000 ఉత్త టెస్ట్లకే అయినాయంట. ఏది స్కానింగ్లకని దానికని దీనికని 1,00,000 ఎగిరిపోయినాయి. ఇక ఎట్లా ఉండేటట్టుకుందని ఇమీడియట్గా చిన్న హాస్పిటల్ పోయి అక్కడ అడ్మిట్ అయ్యాడు. కాబట్టి ఒక దిక్కు ఆర్థిక భారం. ఇప్పటికే 5,00,000 అయినాయి, అక్కడ కూడా 5,00,000 అయినాయంట. అంటే ఈయన ఇంట్లో దాదాపు 2-3కి యాక్సిడెంట్ అయింది. ఇక ఏఎస్ఐ గారు ఒక్కటి ఆయన ఒక్కడు మాత్రం మనకు ఆయన ఫోటోలు మాత్రం మనకు రావడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇంకా ఉదాసీనంగా ఆలోచించకుండా ఈరోజు దీనిపైన వీళ్ళపైన వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈరోజు ఆర్థిక ఇబ్బందులలో మైబల్లి సార్ ఉన్నాడు. ఆయనను వెంటనే ఆయన ఏ హాస్పిటల్ అయితే నేను ఇంతకుముందు చదివినా కదా, ఆ హాస్పిటల్కు తక్షణము ప్రభుత్వం వాళ్లకు ఇప్పుడు మేము ఉచితంగా అందిస్తున్నాము అది ఇది అని చెప్పి పేపర్లలో ఇచ్చుకున్నారు. భగవాన్ దేవి హాస్పిటల్, గాజీ బజార్, హైదరాబాద్, అక్కడ ఆ దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి సార్కు వెంటనే ప్రభుత్వం ఆయనను ఆదుకోవాలి, ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయనకు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కంప్లీట్ బెడ్ రిటర్న్ అయ్యి ఉన్నాడు పెద్ద మనిషి. ప్రభుత్వం ఇన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించిండ్రు. డీజీపీ గారు నేను ఆల్రెడీ మీరు ఆరోగ్య భద్రత పైన ఆల్రెడీ అక్కడ అమలు అవుతలేదని చెప్పి వీళ్ళ జీతాలకి నెలకు 700 అట్లా రూపాయలు కట్ చేసుకున్నారు. కాబట్టి మీరు వీళ్ళ జీతాలకి కట్ చేసుకున్న పైసలతో వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి డీజీపీ గారికి కోరుతున్నా. ఈరోజు తక్షణం, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో వాళ్ళు సేవలు అందించారు. వాళ్ళు ఈరోజు మీ దగ్గర రిటైర్డ్ అయిపోయి మీరే పట్టించుకోకుంటే ఇక ఎట్లా చెప్పండి. ఇక ఈ నేతలు ఏ విధంగా ఉన్నారు, ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనిషికి విలువ లేకుండా పని చేస్తూ ఉంటారు. మనిషి అంటే ఇంత కూడా ఇది లేకుండా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా దయానీయం. ఈరోజు మొత్తానికి మనం 63వ నంబరు రేవంత్ రెడ్డి గారు రీచ్ అయ్యారు. సయ్యద్ హుసేన్ సార్తోని మరణంతో 63 మందిని పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఆయన ఖాతాలకే పోతుంది. ఇక ఎంతమంది ఉసురు పోసుకుంటారు, ఏమేమి